గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా వారి జీవితంలో స్థిరపడటానికి, జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడటానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి అని వీడియోలో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మకర రాశికి అధిపతి శని అండి. మకర రాశిని జ్యోతిష శాస్త్రం ప్రకారం భూతత్వ రాశిగా పిలుస్తారు. కాబట్టి వీరికి కష్టపడి పనిచేసే స్వభావం అనేది ఉంటుంది. తమ ప్రయత్నాలతో విజయాన్ని సాధించాలి అనేటువంటి సంకల్పం ఉంటుంది. ఏది అనుకున్నా సరే మొండి పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి సొంత వారితోనే తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రక్త సంబంధీకులతో గొడవలు, తగాదాలు వచ్చే అవకాశాలు అనేవి వీరి జీవితంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే అంటే మకర రాశిలో జన్మించి వారి జాతకంలో బుధుడు కనుక బలహీనంగా ఉంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి సమస్యలు, సొంత వారితోనే తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ మకర రాశిది కర్మస్థానము అంటారండి. కావున ఈ రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా అదృష్టం తక్కువగా ఉంటుంది. అంటే ప్రతిదీ కష్టపడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పోటీతత్వం వీరికి ఉంటుంది కాబట్టి జీవితంలో నెగ్గుకు రాగలుగుతారు. అయితే వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మకర రాశిలో జన్మించిన వారు రహస్యాలను దాయటం వల్లే వీరు ఎక్కువగా లాభపడతారండి. జీవితంలో మాత్రం మంచి స్థాయికి చేరుకుంటారు. రెండవ భావం కూడా శని ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి అంటే రెండవ భావం అంటే కుంభరాశి అవుతుంది. కుంభరాశికి కూడా అధిపతి శనే. కావున ఈ మకర రాశి వారి భవిష్యత్తు, వారి జీవితంలో అభివృద్ధి అనేది వారి లగ్న కుండలిలో శని యొక్క స్థానం బట్టి ఉంటుందండి. శని కనుక బలంగా ఉన్నాడు అనుకోండి, ఆర్భాటాలకు పోకుండా వినయంగా డబ్బుని సంపాదిస్తారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. శని బలహీనంగా ఉన్నాడు అనుకోండి, బద్ధకస్తుల్లాగా మారతారు. అలాగే ధనకారకుడైనటువంటి గురువు అనగా బృహస్పతి వ్యయానికి కూడా అధిపతి అవుతున్నాడు. కాబట్టి మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు ఏ పని మొదలు పెడుతున్నా ముందుగా ఎవరికైనా చెబితే మాత్రం అది జరగటం అనేది చాలా కష్టం అవుతుంది. అంటే నష్టాన్ని ఎదుర్కోవటం కానీ, ఆ పని మధ్యలో ఆగిపోవటం కానీ, పని మొదలు పెట్టలేకపోవటం కానీ, మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోవటం కానీ జరుగుతుంది. ఈ మకర రాశిలో జన్మించిన జాతకులు నీలపు రంగు వస్త్రాన్ని ఎప్పుడూ కూడా దగ్గర ఉంచుకోవటం మంచిదండి. అలాగే వీరికి వెంకటేశ్వర స్వామి, శివుని ఆరాధన మంచి చేస్తుంది. రావి చెట్టు, మర్రి చెట్టుకు పూజ చేయటం కూడా వీరికి మంచి జరుగుతుందండి. అలానే ఎక్కడైనా పారే నదిలో కానీ లేదా చెరువులో కానీ పారే నీళ్ళల్లో నవధాన్యాలను కనుక చేపలకు ఆహారంగా వేస్తే మకర రాశి వారికి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. వారి జీవితంలో జంతువులకి కానీ చెట్లకు కానీ హాని చెయ్యరాదు. కొంతమంది మకర రాశిలో జన్మించిన విద్యార్థులు అంటే ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కనుక చదువు పైన ఆసక్తి లేకపోయినా, చదివినది మైండ్కి ఎక్కకపోయినా వారి పుస్తకాలను ఇంట్లో ఎక్కడైతే పెడతారో దక్షిణ దిశలో ఉండేలాగా ప్రయత్నించండి. దక్షిణ దిశలోనే స్టడీ టేబుల్ పెట్టడం కానీ, పుస్తకాలు పెట్టడం కానీ చేయండి. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో మకర రాశిలో జన్మించి వారు వ్యాపారానికి సంబంధించిన వస్తువులను కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ ఉత్తర దిశలో పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఇంటి తూర్పు దిశలో చెత్తబుట్టని కానీ అంటే డస్ట్బిన్స్ని ఉంచవద్దండి. చెత్త పదార్థాలను తూర్పు దిశలో ఉంచవద్దు. అలాగే మకర రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్న గ్రహం శని భగవానుడు కాబట్టి శనివారం నాడు మాత్రం శాకాహారాన్ని మాత్రమే తినండి. మద్యపానానికి, మాంసాహారానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ముఖ్యంగా శనివారం నాడు.
ముఖ్యంగా ఎవరి లగ్న కుండలిలో అయితే శని బలహీనమైనటువంటి స్థానంలో ఉన్నాడో, చెడు స్థానంలో ఉన్నాడో, వారికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది. శనివారం నాడు మాత్రం ఈ మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం కానీ, ధూమపానం కానీ, చెడు అలవాట్లకు కానీ, మాంసాహారానికి కానీ దూరంగా ఉండండి. అలాగే వీలైనంత వరకు ఎవ్వరికీ కూడా అబద్ధం చెప్పవద్దు, ఎవ్వరిని మోసం చేయవద్దు. ఈ మకర రాశి వారు వారి జీవితంలో గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ మకర రాశి వారు ఎవ్వరికి చిన్న చెడు చేసినా వెంటనే అది తిప్పికొడుతుంది. అందుకే జీవితంలో ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్నాము అనేటువంటి భావన వారికి కలుగుతుంది. ఇతరులకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి విషయాలలో అస్సలు తలదూర్చవద్దు. మీరు జపించవలసిన మంత్రం ఓం గం గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కనుక జపించినట్లయితే వినాయకుడు అడ్డంకులను తొలగిస్తాడండి. అలాగే కొంతమంది కెరీర్లో సెటిల్ కాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉద్యోగం పొందలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువయ్యి పని ఒత్తిడి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి మకర రాశి వారు కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకోవటానికి, అదృష్టాన్ని పొందటానికి నీలి రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఇంగ్లీష్లో బ్లూ షఫైర్ అంటారండి, తెలుగులో నీలం అంటారు. ఆ రత్నాన్ని ధరించటం వల్ల కెరీర్కి సంబంధించి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఒకవేళ మీకు నక్షత్రం తెలియనట్లయితే, నక్షత్రం తెలిసిన వారు సైతం మకర రాశిలో జన్మిస్తే మాత్రం ఈ నీలాన్ని ధరించవచ్చు. ఈ మకర రాశిలో మొత్తం 3 నక్షత్రాలు ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ మకర రాశికి చెందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కెంపు రత్నాన్ని ధరించవచ్చు. సూర్యునికి సంబంధించినటువంటి రత్నమైనటువంటి కెంపు రత్నాన్ని ధరించవచ్చు. ఎందుకంటే మీ నక్షత్రాధిపతి సూర్య భగవానుడు. దీనిని ఇంగ్లీష్లో రూబీ అని కూడా పిలుస్తారండి. ఎరుపు రంగులో ఉంటుంది. ఆదివారం నాడు ధరించాలి. దీనిని ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఇలా అన్ని వివరాలను నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి కెంపుకు సంబంధించి. కాబట్టి వివరాల కోసం ఆ వీడియోని వీక్షించండి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు అయితే ముత్యాన్ని ధరించవచ్చు. దీనిని ఇంగ్లీష్లో పర్ల్ అని కూడా పిలుస్తారు. జాతి ముత్యం అంటారు. చంద్రునికి సంబంధించినటువంటి జాతక రత్నం అండి. శ్రవణ నక్షత్ర జాతకులు సోమవారం నాడు చంద్రుడికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత, ఉదయం కానీ లేదా సూర్యాస్తమయం తర్వాత, చంద్రోదయ సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించవచ్చు. చిటికిన వేలికి కానీ ఉంగరపు వేలికి కానీ బంగారం కంటే కూడా వెండిలో ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు కుజునికి సంబంధించినటువంటి రత్నమైనటువంటి పగడాన్ని ధరించాలండి. ఉంగరపు వేలుకు ధరించాలి. దీనిని ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారండి. చాలామందికి జాతక రత్నాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు తెలియవండి. మీ జాతకానికి సంబంధించినటువంటి రత్నం ధరిస్తే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా చాలా ఈజీగా దాటవేయగలుగుతారు. ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉందండి. నవరత్నాలలో ప్రతి ఒక్క రత్నం గురించి వివరిస్తూ నేను స్పెషల్ వీడియోస్ చేశాను. దయచేసి వాటిని వీక్షించండి. మకర రాశిలో ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే వారి నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నంతో పాటుగా ఈ నీలి రత్నాన్ని కూడా ధరించవచ్చు. శని యొక్క దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలానే ఈ నీలి రత్నాన్ని ధరించటం వల్ల ముఖ్యంగా కెరీర్లో స్థిరపడతారండి. విజయాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి. కొంతమంది మకర రాశి వారికి వివాహ విషయంలో సమస్యలు ఉంటాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు ప్రభావవంతమైనటువంటి పరిష్కారం ఏంటంటే ఓం శ్రీ శనేశ్చరాయ స్వాహ లేదా శనేశ్చరాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని వీలైనప్పుడల్లా లేదా శనివారం నాడు పఠించటం వల్ల వివాహ జీవితంలో సమస్యలు అనేవి తగ్గుతాయండి. అలాగే మకర రాశికి అధిపతి శని భగవానుడే కాబట్టి శని మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. అటువంటి వారు
శనివారాలలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించటం మంచిది. ఎవరికైతే ఎక్కువగా శత్రువులు ఉన్నారో రక్షణ కోసం సుదర్శన మహామంత్రాన్ని లేదా నరసింహ కవచాన్ని వినండి. కావున మకర రాశి వారికి కనుక జీవితంలో ఎక్కువగా అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే నీలి రత్నాన్ని లేదా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించటం మంచిదండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించి ఎటువంటి రత్నం అయితే బాగుంటుందో మీకు తెలుసుకోవాలి అన్నా, జాతక రత్నాలను కొనాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని అందిస్తారు.